కొంతమందికి ఎన్ని హాస్పిటల్లో తిరిగినా, ఎంతమందిని కలిసినా, ఎన్ని రకాలుగా చేసినా కానీ పిల్లలు కలగరు, పిల్లలు పుట్టరు. ఏం చేసినా కానీ, ఎన్ని పూజలు చేసినా కానీ, ఎన్ని వ్రతాలు చేసినా కానీ, ఎన్ని నోములు చేసినా కానీ పిల్లలు కలగరు. ఎందుకు? వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మఫలంగా, లేదంటే వాళ్ళకు ఆ ఒక కర్మ అనేది లేకపోవడం వల్ల పిల్లలు అనేది కలగరు. అంటే నీకు పూర్వజన్మలో పిల్లలు ఒక కర్మ వలన నీకు పిల్లలు పుడతారనమాట. ఒకవేళ కనుక కర్మ అనేది నీకు లేకపోతే పిల్లలు అనేవాళ్ళు పుట్టరు. కానీ పిల్లలు కావాలి అని కోరుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. పిల్లలు కావాలని చెప్పేసి కోరుకున్న వాళ్ళు అందరూ ఉంటారు మ్యాక్సిమం. కానీ కొంతమందికి అది ఆశగానే మిగిలిపోతూ ఉంటుంది కదా. వాళ్ళ కోసం ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టుకోకపోయినా, నేను ఎవరో మీకు తెలియకపోయినా, నా మీద నమ్మకం పెట్టుకోకపోయినా కానీ ఆ రాముడి మీద నమ్మకంతో ఈ ఒక్క ఉపచారం మీరు కనుక చేయగలుగుతారు, కేవలంగా మీ యొక్క కర్మ కరిగిపోయేంత వరకు, ఇప్పటి వరకు ఎన్నెన్నో చేశారు కదా, ఒక్కసారి ఆ రాముడి మీద నమ్మకంతో రామాయణంలోని ఆ పుత్రకామేష్టి యాగం చేసినటువంటి ఆ యొక్క సర్గలు ఏవైతే ఉన్నాయో, పుత్రకామేష్టి చేసిన తర్వాత ఆ ఒక్క ఫలం మనకి ఆయన వచ్చి యజ్ఞం నుంచి వెళ్ళి వచ్చి ఆయనకి పాయస పాత్ర ఇవ్వడం, దశరథ మహారాజు గారికి పాయస పాత్ర ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకోవడం, ఆ విధంగా రామలక్ష్మణులు జన్మించడం, ఈ రకమైనటువంటి సర్గలు ఏవైతే ఉన్నాయో వాటిని కేవలంగా పారాయణ చేయడం ద్వారా, లేదంటే ఒక పూజ, రాముడి యొక్క పూజ తెలుసు కదా అందరికీ కూడా. ఈ మధ్యకాలంలో రాముడి పూజ అనేది తెలియని వాళ్ళ అందరూ మ్యాక్సిమం అందరికీ వచ్చు రాముడి యొక్క పూజ. లేదంటే రాముడి యొక్క పూజ తెలియదు అని అనుకుంటే మీకు వచ్చినటువంటి విధంగా రాముడి యొక్క పూజ చేసుకొని ప్రసాదంగా, నైవేద్యంగా ఈ పాయసం అంటారు చూసారా, మీకు ఏ పాయసం అయితే వచ్చిందో, మీకు చేయొచ్చినటువంటి పాయసం ఏదైతే వచ్చిందో, సేమియా పాయసమో లేకపోతే మీరు ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకోండి. ఒక పాయసాన్ని, ఒక చిన్న గిన్నెడంతా పాయసాన్ని చేసుకొని ఆ ఒక పూజలో పెట్టుకొని ఈ సర్గలు ఏవైతే ఉంటాయో వాటిని ఉచ్చారణ చేస్తూ పలికినట్లయితే అది మీకు దాని యొక్క ఫలితం అనేది ఇంకో లెవెల్లో ఉంటుంది. కానీ మాకు ఉచ్చారణ రాదు, మాకు సాంస్క్రిట్ రాదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారు అంటే సింపుల్గా కింద డిస్క్రిప్షన్లో ఒక ఛానల్ లింక్ అయితే ఇస్తానన్నమాట. లేదంటే ఈ యొక్క పారాయణకు సంబంధించినటువంటి రకరకాల విధాలైనటువంటి విధంగా పూజ, అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్లు, అదేవిధంగా అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఒకవేళ కనుక ఆ ఒక్క ఛానల్ గురించి తెలియకపోతే నేను ఇక్కడ స్క్రీన్ మీదనే ఇస్తాను. ఆ ఛానల్లో ఆ ఒక్క పర్టికులర్ వీడియో పెట్టుకొని మీరు వినడంతో ఆ ఒక్క మనసులో ఆ ఒక్క సర్గ పారాయణ చేసుకుంటూ, అంటే అది పెట్టుకొని వింటూ మీ మనసులో అది ఉచ్చారణ చేసుకోండి. ఇది దృఢ సంకల్పంతో మంచిగా మాకు పిల్లలు కలగాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆ ఒక్క ఆడియోని పెట్టుకొని వింటూ మీరు మీ మనసులో కనుక అనుకుంటూ ఆ పారవశ్యంలో ఉండిపోతే ఆ 10 నిమిషాలు, ఆ 20 నిమిషాలు ఏదైతే ఆ ఒక పారాయణ జరుగుతున్నంత సేపు కూడా, ఆ మంత్ర పారాయణ జరుగుతున్నంత సేపు కూడా మీరు ఆ ఒక్క మంత్రానికి పారవశ్యం, అంటే ఆ మంత్రాన్ని ఉచ్చారణ మనసులో అనుకుంటూ ఉన్నట్లయితే ఆ ఒక్క కర్మ మీకున్నటువంటి కర్మ అంతా కూడా కరిగిపోయి, దోషం ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా తొలగిపోయి మీకు పిల్లలు కలిగేందుకు చాలా వరకు అవకాశం ఉంటుందన్నమాట. ఆ పాయసాన్ని తినడం ద్వారా. పాయస పాత్ర వచ్చింది, ఈ పాయస పాత్రని తిన్న తర్వాత ఆ ఒక రామలక్ష్మణులు పుట్టారు అని చెప్పేసి అంటారు కదా. అందుకు పాయసాన్ని స్వీకరించాలి, భార్యాభర్తలు స్వీకరించాలి. ఈ యొక్క కాలంలో మీరు కలుస్తూ ఉంటారు కాబట్టి, మీరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే మాత్రం స్నానాది కార్యక్రమాలు ఆచరించిన తరువాతనే పురుషులైనా స్త్రీలైనా ఇద్దరూ కలిసి మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి కర్మను కరిగించుకోవడం కోసం మంచిగా తలంటూ స్నానం చేసి
ప్రసాదాన్ని చేసి అదే పాయసాన్ని చేసి అక్కడ ఆ ఒక పూజ చేస్తున్నంతసేపు పూజ చేసిన తర్వాత ఆ ఒక ఆడియో పారాయణ పెట్టుకొని, లేదంటే పీడిఎఫ్లో చదువుకుంటూ ఆ ఒక పారాయణ, ఆ ఒక సర్గల పారాయణ కనుక చేసిన ద్వారా మీకు ఖచ్చితంగా చెప్తున్నా కదా, పిల్లలు పుట్టేందుకు చాలా వరకు అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఇన్ని రోజులు ఏదేదో చేశారు, ఎన్నెన్నో చేశారు, కానీ ఒక్కసారి ఈ ఒక్క ఉపచారాన్ని చేసి చూడండి, కలుగుతారు. కానీ టైం పడుతుంది. ఇది 21 రోజులు పెట్టుకుంటారా, 41 రోజులు పెట్టుకుంటారా, మీ యొక్క విధి విధానాలను బట్టి మ్యాక్సిమం అందరూ కూడా 21 రోజులు పారాయణ చేయడానికి కదా ట్రై చేయండి. ఎందుకంటే ఆడవారికి ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి ఆ యొక్క ఇబ్బందులు లేనటువంటి సమయాన్ని చూసుకొని మీరు ఈ యొక్క పారాయణ చేయడం అనేది మొదలుపెట్టుకుంటారు. రామయ్య పూజ అంటే అంత ఆషిమాషి ముచ్చట కాదయ్యా, ఇది చేస్తే కలుగుతారా అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది. చేసి చూడు, నమ్మి చూడు, కలగకపోతే అది మీరు చేసుకున్నటువంటి కర్మ ఇంకా కరగలేదని అర్థం. కరిగి తీరుతుంది అంతే. అది ఎంతటి కర్మైనా కానీ కరిగి తీరవలసిందే. ఆ రకంగా ఈ యొక్క పూజకి, ఈ యొక్క సంకల్పానికి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ ఒక ఫలం అనేది దక్కుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. కేవలంగా ఒరిజినల్ రామాయణంలోని స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో, వాల్మీకి రచించినటువంటి స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆ రకమైనటువంటి శక్తి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. మిగతా ఏ రామాయణానికి లేదు. కానీ వాల్మీకి రామాయణం ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో, సర్గలు ఏవైతే ఉంటాయో వాటికి ఆ యొక్క ఫలితం, ఆ ఒక్క మంత్ర బలం ఏదైతే ఉందో, ఆ ఒక్క దోష నివారణ శక్తి ఏదైతే ఉందో, కర్మ కరిగేటటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ ఒక్క సర్గలకైతే, ఆ ఒక సర్గలో చెప్పబడినటువంటి స్క్రిప్చర్స్ ఏవైతే ఉంటాయో ఆ పదాల ఉచ్చారణకు కానీ, పదాల మధ్యలో ఉన్నటువంటి ఆ లైన్, ఆ ఒక సౌండ్కి ఈ యొక్క శక్తి అనేది ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. కేవలంగా మీరు అది పెట్టుకొని విని దాన్ని మనసులో ఉచ్చారణ చేసుకున్నంత మాత్రం చేత మీకు ఆ ఒక ఫలితం అనేది లభిస్తుంది. కేవలం 21 రోజులు చేస్తుండండి. మొట్టమొదలు 21 రోజులు అది పెట్టుకొని చేయండి. దాని తర్వాత కలగకపోతే అలానే 3 టైమ్స్ మ్యాక్సిమం 3 టైమ్స్ కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీకు కలిగేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఇది 3 టైమ్స్ అంటే 3 టైమ్స్ కాదు, మీరు మీకు కర్మ కరిగేంత వరకు కూడా చేయాల్సింది ఉంటుందన్నమాట. ఇలానే చేయాలి అనేటువంటి రూల్ అయితే ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే లైక్ అది ఎట్లా చెప్పాలి అంటే మాత్రం మీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏదైతే ఉందో అది కరగాలి. అది కరిగినప్పుడు ఆ ఒక ఫలితం అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ని రోజులు ఏదేదో పిచ్చి పనులు అవన్నీ కూడా చేసే ఉంటారు కదా, ఈ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, ఇంకోటి ఏదో ఒకటి పనులన్నీ కూడా చేశారు కదా. చేసిన దానికి పక్కన పెట్టేసి ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టుకోకండి, ఆ రాముడి మీద నమ్మకం పెట్టుకొని ఈ యొక్క ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా ఫలితం లభించేందుకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. 100% చెప్తున్నా, తప్పకుండా దీనికి ఫలితం అనేది కంపల్సరీ లభిస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, నందూరి శ్రీనివాస్ గారు కూడా చేశారు. ఒకవేళ కనుక చూడకపోతే చూడండి. అది కూడా లేదు అని అనుకుంటే మాత్రం రాముడి కంటే గొప్ప నిదర్శనం అనేది ఇంకొకటి లేకపోవచ్చేమో నాకు తెలిసినంతవరకు. చాలామంది ఈ యొక్క పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందిన వారు చాలామంది ఉన్నారన్నమాట. అర్థమైందా? ఒక్కసారి నా మీద నమ్మకం పెట్టుకోకూరి, నేను చెప్పానని చెప్పి చేయడం కాదు, రాముడి మీద నమ్మకం పెట్టుకొని రాముడిని నమ్ముకొని మీరు ఈ యొక్క పారాయణ విని ఆ ఒక పాయసాన్ని స్వీకరించడమో, లేకపోతే ఆ పాయసాన్ని మనసారా రాముడి ముందు ఆ ఒక పారాయణ చేస్తూ ఆ పాయసాన్ని తినడమో చేస్తే ఆ ఒక ఫలితం అనేది మీకు ఎంత తొందరగా అంటే అంత తొందరగా వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. ఈ క్రమంలో మీరు ఇంటిమేట్ అవుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు కాబట్టి స్నానాది కార్యక్రమాలు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే తలంటు స్నానం. ఆడవారు కూడా తలంటు స్నానం చేయాల్సిందే. మీరు ఈ యొక్క 21 రోజులు ఈ యొక్క ప్రాసెస్లో కంపల్సరీగా మీరైతే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. మరి పూజకి సంబంధించినటువంటి సామాగ్రి ఏమేం కావాలి అని చెప్పేసి మీ ఇంట్లోనే పూజ సామాగ్రికి సంబంధించినటువంటి అవన్నీ కూడా ఉంటాయి. ఒకవేళ కావాలి అంటే కింద కామెంట్ చేయండి, నేను దాని గురించి వీడియో అనేది కంపల్సరీ చేస్తా.
అర్థమైందా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నన్ను నమ్మమని నేను చెప్పట్లా, నన్ను అస్సలు నమ్మద్దు. ఆ రాముడే వచ్చి మీకు చెప్పాడు అని చెప్పేసి రాముడి మీద నమ్మకం పెట్టుకొని మీరు యొక్క పని ఎన్నెన్నో చేసి ఉంటారు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆఖరి ప్రయత్నంగా ఈ ఒక్కటి చేసి చూడండి, ఖచ్చితంగా మీకైతే కలిగేందుకు అవకాశం ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ రాముడి పూజ చేయడం అంటే అంత తేలికైనటువంటి ముచ్చట కాదు. చాలా అడ్డంకులు వస్తాయి. ఎన్నెన్నో అడ్డంకులను దాటుకొని మీ యొక్క కర్మ కరిగేలా మీరు ఈ యొక్క పూజ చేయగలిగితే, ఈ యొక్క పూజను సక్రమంగా ఈ యొక్క 21 రోజులు చేయగలిగితే కొన్నిసార్లు కలగకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? నిరాశ చెందకుండా మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడంలో ఎప్పుడూ కూడా మీరు నిరాశ చెందకూడదు, వెనుకంజ వేయకూడదు. అది మాత్రం 100% చెప్తున్నా. ప్రయత్నం చేయండి, తప్పకుండా. ఇప్పుడు మిస్ అయింది కదా, మళ్ళీ ఇంకొకసారి. మీకు ఆర్తి ఉంటే ఆటోమేటిక్గా మీకు అది కంపల్సరీ చెప్తున్నా కదా, మీ కర్మ ఇట్టే కరిగిపోతుంది. అర్థమైందా? రామయ్య పూజ చేయడం అంటే తేలిక కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మైండ్ సెట్లో గుర్తుపెట్టుకోండి. ఆయనకి పూజ చేయడం అంటే ఆషామాషి ముచ్చట కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి మైండ్లో. రోజు చేసేటువంటి పూజ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చేస్తాంలే 21 రోజులే కదా అని చెప్పి చేసి తప్పిపోయిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. అంటే అక్కడ మీకు కర్మ అనేది అడ్డొస్తుంది. ఆ కర్మ కరగాలి అని అంటే మీకు ఆర్తి ఉండాలి. నాకు కలగాలి అనేటువంటి ఆర్తి ఉన్నప్పుడే ఆ కర్మ అనేది కరిగిపోయి 21 రోజులు కంటిన్యూస్గా మీరు చేసుకుని దాని తర్వాత ఫలితాన్ని కంపల్సరీ చూస్తారు. తప్పకుండా జరిగి తీరుతుంది అంతే. అది ఆ ఒక పారాయణలో, ఆ ఒక స్క్రిప్చర్లో ఉన్నటువంటి మ్యాజిక్ అది. అర్థమైందా? అది తప్పకుండా మీకు ఇచ్చి తీరుతుంది అంతే. ఫలితం అనేది కంపల్సరీ వచ్చి తీరుతుంది అంతే. అది బండ గుర్తు అంతే. ఒక్కసారి చేసి చూడండి. మనసారా మీరు ఆ ఒక ఆర్తితో కనుక చేయగలిగితే కంపల్సరీ ఈ యొక్క పూజ కంప్లీట్ చేసుకోగలుగుతారు. దాని యొక్క ఫలితాన్ని కూడా మీరు చూస్తారు. త్వరలోనే మీకు చంటబిట్టలు ఎత్తుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియోకైతే ఇంతే. వీడియో మీకు నచ్చితే నేను ఇంకేం చెప్పలేను. థ్యాంక్ యూ. బాయ్.